హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు Tuts. ఈ వీడియోలో పైథాన్ లిస్ట్ మెథడ్స్ ఏమున్నాయి, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మరి పైథాన్లో మెథడ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. పైథాన్లో లిస్ట్ మెథడ్స్ చూసినట్లయితే ఇవన్నీ మనకు పైథాన్ లిస్ట్ మెథడ్స్. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ append మెథడ్. append మెథడ్ ఏం చేస్తుందంటే యాడ్ ఎన్ ఎలిమెంట్ టు ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. లిస్ట్లో లాస్ట్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే append మెథడ్ యూజ్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ అట్ ది స్పెసిఫైడ్ పొజిషన్. append మెథడ్ ఏమో లిస్ట్లో లాస్ట్లో ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటుంది. మనం పర్టికులర్ పొజిషన్లో ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలంటే వీ కెన్ యూస్ ఇన్సర్ట్ మెథడ్. append ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి ఎలిమెంట్ని అయితే యాడ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. append మెథడ్ ఏమో లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తుంది, స్పెసిఫైడ్ పొజిషన్ బేస్ చేసుకొని ఇన్సర్ట్ అవ్వాలంటే ఇన్సర్ట్ మెథడ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది లిస్ట్. లిస్ట్లో నుండి ఏదైనా ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ పాప్ మెథడ్. పాప్ మెథడ్ ఏం చేస్తుందో చూడండి. రిమూవ్ అండ్ రిటర్న్స్ అన్ ఎలిమెంట్ ఎట్ ది స్పెసిఫైడ్ పొజిషన్. అంటే ఇక్కడ రిమూవ్ అండ్ పాప్ రెండు సేమ్ వర్కే అవుతాయి. కాకపోతే పాప్ ఏం చేస్తుందంటే రిమూవ్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే కూడా చేస్తుంది. ఓకే, సో రిమూవ్ ఏమో ఓన్లీ రిమూవ్ చేసేసి దాన్ని డిస్ప్లే చేయదు, పాప్ ఏమో రిమూవ్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే రిమూవ్ మెథడ్లో మనము వాల్యూని మనం ఆర్గ్యుమెంట్గా యూజ్ చేయాలి. ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తామో ఆ వాల్యూ అనేది డిలీట్ అవుతుంది. అదే పాప్ మెథడ్లో అయితే పొజిషన్ని స్పెసిఫై చేస్తూ ఉంటాం. ఓకే, పొజిషన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. వాటి గురించి మనం ప్రోగ్రామాటికల్గా చూద్దాం. నెక్స్ట్ వన్ క్లియర్ ఏం చేస్తుందో చూడండి. రిమూవ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లిస్ట్. లిస్ట్లో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేయాలంటే వీ కెన్ యూస్ క్లియర్ మెథడ్. నెక్స్ట్ ఇండెక్స్. రిటర్న్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్డ్ ఎలిమెంట్. ఇండెక్స్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం పాస్ చేసినట్లయితే ఆ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ పొజిషన్ని అది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మోర్ దెన్ వన్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ పొజిషన్ నుండి కౌంట్ చేసుకొని ఫస్ట్ పొజిషన్ని మాత్రమే రిటర్న్ చేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఫస్ట్ మ్యాచ్డ్ ఎలిమెంట్ అని. ఓకే, సో లిస్ట్లో సేమ్ ఎలిమెంట్ 2-3 టైమ్స్ ఉందనుకోండి, ఫస్ట్ పొజిషన్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ పొజిషన్ మనకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ కౌంట్. రిటర్న్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ది స్పెసిఫైడ్ వాల్యూ. ఏదైతే మనం కౌంట్లో పాస్ చేసే ఆర్గ్యుమెంట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ కౌంట్ చేసి మనకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సార్ట్ ది ఐటమ్స్ ఇన్ ది లిస్ట్ అండ్ అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవ్వకుండా పోతుంది. నెక్స్ట్ రివర్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రివర్స్ ది ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రివర్స్లో ప్రింట్ చేసుకుంటూ పోతుంది. నెక్స్ట్ వన్ కాపీ. రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ది లిస్ట్. సో ఇవన్నీ వచ్చేసి మనకు లిస్ట్లో ఉండే మెథడ్స్. అట్లాగే మనకు కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి లిస్ట్లో. అవి కూడా చూసినట్లయితే లైక్ ఆల్, ఎనీ, ఎనమరేట్, లెన్, మ్యాక్స్, మినిమమ్, సార్టెడ్, ఇట్లాంటివన్నీ మనకు బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. వీటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటి గురించి మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ అయితే పైథాన్ ప్రాంప్ట్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఒక లిస్ట్ నేను క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా లిస్ట్ నేమ్ వచ్చేసి కలర్స్ లిస్ట్ అని పెట్టుకుంటాను. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా రెడ్ ఎలిమెంట్స్ వచ్చేసి, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ వైట్, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ, ఒక ఎలిమెంట్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. ఓకే, సో 4 ఎలిమెంట్స్తో అయితే ఒక లిస్ట్ అయితే నేను క్రియేట్ చేశాను. ఫస్ట్ అయితే లిస్ట్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ కలర్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు 1 by 1 మెథడ్స్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ చూసినట్లయితే append మెథడ్. మన append మెథడ్ ఏం చేస్తుంది అనుకున్నాం ఇందాక అంటే యాడ్ ఎన్ ఎలిమెంట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో ఒక ఎలిమెంట్ని మనం యాడ్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ append మెథడ్. append మెథడ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే లిస్ట్కి ఏదైతే మనం నేమ్ ఇచ్చామో లిస్ట్ నేమ్ కలర్ లిస్ట్ డాట్ append. సో ఇందులో మనం వాల్యూని ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రే అని ఇస్తున్నాను. ఓకే, సో గే అనే వాల్యూ ఇప్పుడు ఎక్కడ యాడ్ అవుతుంది లిస్ట్లో అంటే లాస్ట్లో యాడ్ అవుతుంది. మరి అది యాడ్ అయిందో లేదా చెక్ చేయాలంటే ప్రింట్ కలర్ లిస్ట్. ఈ విధంగా మనకు లాస్ట్లో గ్రే కలర్ అనేది యాడ్ అయిపోయింది. ఒకవేళ పర్టికులర్ పొజిషన్లో మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి మనం పర్టికులర్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎట్లా యూజ్ చేస్తామంటే కలర్ లిస్ట్ డాట్ ఇన్సర్ట్. ఇక్కడ ఇన్సర్ట్లో వచ్చేసి మనము 2 పారామీటర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ పొజిషన్, అంటే మనం ఏదైతే ఎలిమెంట్ని ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నామో యాడ్ చేయాల్సిన పొజిషన్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని ఇచ్చాను పొజిషన్. తర్వాత వాల్యూ ఇవ్వాలి. ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎల్లో అని ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఎల్లో అనే ఎలిమెంట్ లిస్ట్ సెకండ్ పొజిషన్లో యాడ్ అవుతుంది. మనకు లిస్ట్లో వచ్చేసి ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి
మనకు థర్డ్ పొజిషన్లో ఎల్లో అనేది యాడ్ అవుతుంది. మరి యాడ్ అయిందా లేదా చెక్ చేయండి. ప్రింట్ కలర్ లిస్ట్, చూడండి ఎల్లో అనేది సెకండ్ పొజిషన్లో ఇన్సర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ అపెండ్ మెథడ్ యూజ్ చేస్తేనేమో మనకు లాస్ట్లో యాడ్ అవుతుంది ఎలిమెంట్, ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేస్తేనేమో పర్టికులర్ పొజిషన్లో మనము ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసుకుంటూ పోవచ్చు. ఇది మనకు డిఫరెన్స్. నెక్స్ట్ రిమూవ్. మరి రిమూవ్ ఏం చేస్తుందో చూద్దాం. కలర్ లిస్ట్ డాట్ రిమూవ్. మీరు ఏ ఎలిమెంట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్గా వైట్ కలర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఎంటర్ చేయగానే మనకు రిమూవ్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ప్రింట్ కలర్ లిస్ట్, చూడండి ఇప్పుడు వైట్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఓకే, అట్లాగే మనం పాప్ యూజ్ చేసి కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో కలర్ లిస్ట్ డాట్ పాప్. ఇక్కడ పాప్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం ఇండెక్స్ పొజిషన్ని మెన్షన్ చేయాలి. అదే రిమూవ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏమో డైరెక్ట్గా వాల్యూ ఏదైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. లిస్ట్ యూజ్ చేసినప్పుడు మాత్రం పొజిషన్ని ఇవ్వాలి. ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసి డిస్ప్లే కూడా చేసి చూపిస్తుంది మనకు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఎల్లో కలర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎల్లో పొజిషన్ ఏంటి ఇక్కడ? ఎల్లో పొజిషన్ ఏంటి అంటే 1. సో కాబట్టి నేను ఇక్కడ 1 ఇస్తాను. 1 ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ చూడండి ఎల్లో రిమూవ్ అయిపోయి మనకు డిస్ప్లే కూడా చేస్తుంది. ఇది మనకు పాప్ యొక్క స్పెషాలిటీ. పాప్ మెథడ్ ఏం చేస్తుందంటే పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి దాన్ని డిస్ప్లే కూడా చేస్తుంది, అంటే రిటర్న్ కూడా చేస్తుంది. అదే రిమూవ్ మెథడ్ అయితే జస్ట్ రిమూవ్ చేస్తుంది, అంటే డిస్ప్లే అనేది చేయదు, రిటర్న్ చేయదు. ఓకే, అది మనకు పాప్కి రిమూవ్కి డిఫరెన్స్. నెక్స్ట్ క్లియర్ మెథడ్ యూజ్ చేసినామంటే కంప్లీట్ ఎలిమెంట్స్ లిస్ట్లో ఉన్నాయన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకే, సో దాన్ని మనం లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు ఒకసారి డిస్ప్లే చేసి కూడా చూద్దాం మనం. ప్రింట్ కలర్ లిస్ట్. నెక్స్ట్ ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇండెక్స్లో మనము ఏదైనా మనం వాల్యూని ప్రొవైడ్ చేస్తే ఆ వాల్యూ ఉన్న పొజిషన్ని రిటర్న్ చేస్తుంది, అంటే ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ గ్రీన్ అనే ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందో నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అటువంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూస్ ఇండెక్స్ మెథడ్. సో ఫస్ట్ లిస్ట్ నేమ్ ఇవ్వాలి, కలర్స్ లిస్ట్ డాట్ ఇండెక్స్. విత్ ఇన్ పారెంథసిస్లో మీరు ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూని ఇవ్వండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా గ్రీన్ ఇచ్చాను. అంటే ఇప్పుడు గ్రీన్ ఏ పొజిషన్లో ఉంది మనకు ఇండెక్స్ అంటే సెకండ్ పొజిషన్లో ఉంది. సో మనకి ఇక్కడ 2 అని వస్తుంది అవుట్పుట్. ఇక్కడ చూడండి 2 పొజిషన్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందో, ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలన్నప్పుడు వీ కెన్ యూస్ ఇండెక్స్ మెథడ్. నెక్స్ట్ కౌంట్ మెథడ్. ఇప్పుడు కౌంట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, గ్రే ఉంది. ఇప్పుడు రెడ్ అనే ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది లిస్ట్లో, ఒకవేళ రిపీట్ అయ్యిందా, ఎన్ని టైమ్స్ అయింది అయితే, సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలన్నప్పుడు వీ కెన్ యూస్ కలర్ లిస్ట్ డాట్ కౌంట్. విత్ ఇన్ బ్రాకెట్లో మీరు ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుంది దాన్ని చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, అంటే ఎలిమెంట్ని ఇవ్వాలి. ఆ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఆ లిస్ట్లో అనేది మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇప్పుడు రెడ్ అనేది నేను ఇచ్చాను కాబట్టి లిస్ట్లో రెడ్ అనేది ఓన్లీ 1 టైం ఉంది కాబట్టి మనకు 1 అని వస్తుంది ఈ విధంగా. ఓకే, సో ఇది మనకు కౌంట్ గురించి. నెక్స్ట్ సార్టింగ్, అంటే ఎలిమెంట్స్ని అసైనింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం. చూద్దాం. కలర్ లిస్ట్ డాట్ సార్ట్. ఇలా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్లో అరేంజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే ప్రింట్ కలర్ లిస్ట్. చూడండి లిస్ట్ వచ్చేసి లిస్ట్లో ఫస్ట్ బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్లూ ఫస్ట్ వచ్చింది, తర్వాత గ్రే వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది, తర్వాత రెడ్ వచ్చింది. ఇక్కడ జిఆర్ కామన్గా ఉన్నాయి కాబట్టి థర్డ్ లెటర్ కంపారిజన్ చేస్తుంది. థర్డ్ లెటర్ ఫస్ట్ ఏ ఉంది ఇక్కడ, తర్వాత ఈ ఉంది కాబట్టి ఫస్ట్ ఏ వస్తుంది. సో ఈ విధంగా మనం సార్ట్ కూడా చేసుకోవచ్చు. అట్లాగే మనం రివర్స్ కూడా ఉంది మనకు. ఒకవేళ మీరు ఎలిమెంట్స్ని రివర్స్ చేసి డిస్ప్లే చేసుకోవాలన్నప్పుడు కలర్ లిస్ట్ డాట్ రివర్స్. రివర్స్ ఆల్రెడీ అయిపోతుంది, రివర్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలన్నప్పుడు ప్రింట్ కలర్ లిస్ట్. చూడండి ఈ విధంగా మనకు రివర్స్లో కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కాపీ. సో కాపీ మెథడ్ ఏం చేస్తుందంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని సపరేట్గా ఒక కాపీ క్రియేట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అది ఆ విధంగా కూడా మనం ఒక సపరేట్గా కాపీ క్రియేట్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ కాపీ మెథడ్. సో కలర్ లిస్ట్ డాట్ కాపీ. ఇలా ఇవ్వగానే మనకు సపరేట్గా ఒక కాపీ క్రియేట్ అయిపోయి తర్వాత దాన్ని డిస్ప్లే కూడా చేసేస్తుంది. ఓకే,
సో ఈ విధంగా మనం పైథాన్లో లిస్ట్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో టపుల్స్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దగ్గర రిప్లై చేస్తాను. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. ముందు పైథాన్ పైన కంప్లీట్ వీడియోస్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి, మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.